హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రీసెంట్గా వెళ్ళిన అరకు ట్రిప్ని మీతో షేర్ చేసుకోబోతున్నాను. అరకు వెళ్ళే దారిలో చుట్టూ అరటి తోటలు, కొండలు చూస్తుంటే చాలా బాగున్నాయి. ఇక్కడ రోప్వే అడ్వెంచర్స్ ఉంటాయి. ఒక కొండ నుంచి ఇంకో కొండ వైపు జిప్ లైన్ ఉంటుంది. ఈ అడ్వెంచర్లో పార్టిసిపేట్ చేయాలనుకున్న వాళ్ళకి 500 అయితే ఛార్జ్ చేశారు. మేము కూడా ఈ జిప్ లైన్లో వెళ్ళాము. మాకైతే చాలా అడ్వెంచర్గా అనిపించింది. నెక్స్ట్ బొర్రా కేవ్స్కి వచ్చాం ఫ్రెండ్స్. వీటిని బొర్రా గుహలు అంటారు. 150 మిలియన్ సంవత్సరాల క్రితం నీటి ప్రవాహం వల్ల భౌతిక రసాయనిక చర్యలు జరిగి క్రమంగా కొండలు కరుగుతూ ఈ గుహలు ఏర్పడ్డాయంట ఫ్రెండ్స్. ఇక్కడ గైడ్స్ ఉంటారు. బొర్రా గుహల గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ లోపలికి తీసుకెళ్తారు. మేమైతే గైడ్ని మాట్లాడుకున్నాము. 200 ఛార్జ్ చేశారు. గుహ లోపలికి వెళ్తుంటే ఒక్కో ప్లేస్ దగ్గర ఒక్కో ఆకారం కనిపిస్తుంది. ఇక్కడ చూస్తే శంకు ఆకారం కనిపిస్తుంది. అండ్ ఇక్కడ గుడి గోపురం కనిపిస్తుంది. అండ్ ఇలాంటివి చాలా ఉన్నాయి లోపల. నెక్స్ట్ అనంతగిరి వాటర్ ఫాల్స్కి రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. ఇది పైనుండి వ్యూ ఇలా ఉంది. ఈ వాటర్ ఫాల్స్తో లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ మడగడ వ్యూ పాయింట్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ వ్యూ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, అప్పుడప్పుడే ఉదయిస్తున్న సూర్యుడు అండ్ ఆ కొండల మధ్యలో పాల సముద్రంలాగా కనిపించే మంచు చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్గా ఉంది అండ్ చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఇక్కడ. అండ్ మరో ప్రక్కన అరకులోని గిరిజనులు వాళ్ళ ట్రెడిషన్లో డింసా డ్యాన్స్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ ఉన్న గిరిజనులు వాళ్ళ ట్రెడిషన్లో శారీ కడతారు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 200 పే చేస్తే వాళ్ళకి శారీ కట్టి అండ్ వాళ్ళ స్టైల్లో రెడీ చేస్తారు. సో నెక్స్ట్ డింసా డ్యాన్స్లో పార్టిసిపేట్ చేస్తారు. అండ్ మరో పక్కన కిడ్స్ ఆడుకోవడానికి అయితే గేమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ చాపరాయి వాటర్ ఫాల్స్కి వచ్చాం. ఇక్కడ వాటర్ బండరాయి పై నుండి వెళ్తుంటాయి. బండరాయి చాలా జారుడుగా ఉంటుంది, చాపలాగా జారుతుంది.
చాలా జాగ్రత్తగా ఉండాలి. బట్ చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తుంది ఇక్కడ జారుతుంటే. నెక్స్ట్ అరకు ట్రైబల్ మ్యూజియంకి వచ్చాం ఫ్రెండ్స్. ఇక్కడ పూర్వకాలంలో గిరిజనులు ఎలా ఉండేవారు అండ్ వారి జీవన శైలి ఎలా ఉండేది కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. అండ్ ఇక్కడ పూర్వకాలంలో గిరిజనులు ఎలాంటి వస్తువులు ఉపయోగించేవారో కనిపిస్తాయి. తర్వాత అరకు నుండి రిటర్న్ అయ్యాం ఫ్రెండ్స్. దారిలో మిరియాల చెట్లు అండ్ కాఫీ తోటలు కనిపించాయి. ఇటువైపు కాఫీ తోటలు ఉన్నాయి ఫ్రెండ్స్ అండ్ మరోవైపు మిరియాల చెట్లు ఉన్నాయి. నెక్స్ట్ వైజాగ్ రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. బీచ్ వ్యూ ఉన్న హోటల్లో రూమ్ తీసుకున్నాం. వైజాగ్ గురించి నెక్స్ట్ వీడియోలో చేసాం, చూడండి. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.